జయ అమ్మవారు దంతేశ్వరి సంతోషమాత భాగ్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అష్టలక్ష్మి ఓంకారలక్ష్మి ఓం నమో నమో నారాయణ నమశివాయిని గాయని పద్మావతి చాముండేశ్వరి రాజరాజేశ్వరి ఆడి తప్పకూడదు అపసరణ రాకూడదు ఖచ్చితంగా మనం అనుకున్న పనులు జరగాల్సిందిగా ప్రార్థన. జై సమ్మక్క సారక్క కొండదేవత కుర్రో కుర్రు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది కన్యరాశి గురించి. ఈ కన్యరాశి గురించి, ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళు ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజితం 5, అవమానం 2. అంటే భగవంతుడు ఇచ్చినంత వరకు మీకు దైవ సంకల్పం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆదాయం ఎంత ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది. కానీ కాకపోతే కొన్ని నూతన పనులు చేయాలనుకున్న వాళ్ళు చేయలేరు. అంటే ఒక గృహం గురించి కానీ, ఒక వ్యాపారం గురించి కానీ, ఒక వాహనం గురించి కానీ ఇవన్నీ మీకు కొద్దిగా అనుకూలంగా ఉండవు. తర్వాత మీకు కొంతమందికి నోటి మాటలో లేని వాళ్ళతో, విరోధంగా ఉన్న వాళ్ళతో మళ్ళీ బంధుత్వం కలుపుకునే అవకాశాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరము ఈ ఏప్రిల్ నెల 9వ తారీఖు అంటే అనగా చైత్రమాసము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదినామ సంవత్సరం నుంచి 9వ తారీఖు నుంచి మీకు మంచి సంకల్పమైన ఫలితాలు అందుకునే భోగాలు ఉన్నాయి మీకు. కానీ లక్ష్మీ మాత్రానికి మీరు ఎంత సంపాదిస్తుంటారో అంతకంటే మీకు అదే విధంగా ఖర్చు కూడా ఆ విధంగానే ఉంటుంది. కాకపోతే మీ కుటుంబ పరంగా చూసుకుంటే ఈ కన్యారాశి వాళ్ళకి కళ్యాణ బనాలు దగ్గరికి వచ్చి దూరం అవుతుంటాయి. సంబంధాలు చూస్తుంటారు, కొన్ని వస్తుంటాయి, తానంతగా తాను వచ్చిపోతుంటాయి. మీరు చూసినవి కూడా ఇస్తానని మాట ఇచ్చిన వాళ్ళు కూడా దూరం అయిపోతుంటాయి. అదేవిధంగా కళ్యాణం కాకుండా ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటే కళ్యాణం అయిన వాళ్ళకి, ఈ కన్యరాశిలో ఉన్న వాళ్ళకి కళ్యాణం అయిన వాళ్ళకి ఇద్దరి మధ్యలో దాంపత్యంలో సంతోషం లేకుండా పోవడము, లేకుంటే కొద్ది రోజుల తర్వాత ఇద్దరి మధ్యలో డైవర్స్ రావడము, కుటుంబ పరంగా ఆర్థికంగా కొద్దిగా ఎదుగుదల రాకుండా పోవడము, మనస్తాప్తాలం కలగటం జరుగుతుంది. అదేవిధంగా ఈ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో ఉండే వాళ్ళకి వాళ్ళు ఏ పని చేసినా కూడా దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి. లక్ష్మి కలిసి రాదు, వ్యాపారం జరగదు, వ్యవసాయం పాడి పంట అనేది కలిసి రాదు. కొన్ని వరకు ఇబ్బందులు కలుగుతుంటాయి. రుణ బాధలతో కొద్దిగా మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. అదేవిధంగా విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా బరువు బాధ్యతలు ఎక్కువ పడిపోతాయి. దానివల్ల వాళ్ళకి ఖర్చు కంటే ఆదాయం తక్కువవుతుంది, ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. రాజ్యపూజితం అనేది తక్కువైపోతుంది, అవమానం ఎక్కువ అవుతుంది. దీనివల్ల కొంతవరకు కుటుంబాన్ని వదిలిపెట్టి బతుకు తెరువు కోసం పట్టణాలకు కూడా చేరుకొని వ్యవసాయం దాటేసి పనులు చేసుకుంటానికి ఒక కూలి పని కానీ లేకుంటే ఒక వ్యాపారం కానీ పెట్టుకుంటే దానికి అవకాశాలు కలుగుతుంటాయి కొంతమందికి, ఈ రాశి గల వాళ్ళకి. తర్వాత కొంతమందికి చదువు విషయంలో కూడా నష్టపరిహారం జరుగుతుంది. అంటే వాళ్ళకి సరస్వతి మీద ఇంట్రెస్ట్ లేకుండా పోవడము, చదివింది గుర్తు లేకుండా పోవడము, ఎగ్జామ్ కాడికి రాగానే సందేహపడతాము, డౌట్ రావడము, గుర్తు లేకపోవడము, ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అదేవిధంగా పిల్లలకైతే కొంతమందికి ఆరోగ్యపరంగా నష్టం జరుగుతుంది. ఆ ఆరోగ్యం ఎలా ఉంటుందిరా అంటే కాళ్ళు చేతులు గుంజకపోవడము, కంటికి నిద్ర రాకుండా పోవడము, చెడు మార్గాలు దాటి రావడము, చెడు ప్రయోగాలు వాళ్ళ మీద జరుగుతుంటాయి పిల్లల విషయాల్లో. అదే వారికి పెద్దల కాడికి వస్తే వాళ్ళు చెప్పిన మాట వినకుండా పోవడము, ఎదురు మాటలు చెప్పడము, అయిన వాళ్ళతో విరోధాలు పెట్టుకోవడము, కుటుంబంలో తల్లిదండ్రులతో విభేదాలతో జరిగి సొంత నిర్ణయాలు తీసుకొని తర్వాత ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. ఈ రాశి గల్ల వాళ్ళకి డబ్బు కంటే అవమానం ఎక్కువ జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి కొన్ని ప్రయాణాలు కూడా ఆటంకం అవుతుంటాయి. అంటే ఈరోజు పోవాలనుకున్న ప్రయాణము 2 రోజులు పోస్ట్పోన్ అవుతుంది. అదేవిధంగా ప్రయాణంలో కూడా ఆడికి పోయిన తర్వాత సక్రమంగా జరగాల్సిన కార్యాలు కూడా అడ్డుపడతా ఉంటాయి. తర్వాత కొంతమందికి ఆ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఆర్థికంగా మానసికంగా కొన్ని ఇబ్బంది అయిపోయి ఆ పనిని కూడా వదిలేస్తారు. మంచిగా జరుగుతున్న బతుకు తెరువు కానీ వ్యాపారం కానీ వదిలేసి ఇంట్లో ఖాళీగా కూర్చొని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. లక్ష్మి కలిసి రాకుండా పోవడం దానివల్ల, తర్వాత ఇంట్లో మానసికమైన ఒత్తిడి వల్ల కొంతవరకు కుంగిపోతుంటారు, కుమిలిపోతుంటారు. దానికి సరైన మార్గం లేక, సరైన మార్గం దొరక్క వాళ్ళకి కొంతవరకు వాళ్ళు ఇబ్బంది పడుతూ సరే మన తలరాత ఎలా జరిగితే అలా కదా అని వదిలేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచి పరిష్కారం అందించగలుగుతారు. ఈ గురువు గారిని ఒకసారి సంప్రదించేటికైతే
ఖచ్చితంగా మీకు మంచి పరిష్కారం అందుతుంది ఈ కన్య రాశి వాళ్ళకి. అదేవిధంగా కొంతవరకు ప్రయాణాలు దాటి తర్వాత విదేశ ప్రయాణాలు కూడా కొన్ని దాటే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. చదువుకునే వాళ్ళకి, తర్వాత ఒక జాబు పర్పస్లో ఉండే వాళ్ళకి జరుగుతుంది. కొంతమందికి ఉద్యోగాలు రాని వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు దొరుకుతుంటాయి. అదేవిధంగా కళ్యాణం అయ్యి సంతానం లేని వాళ్ళకు కూడా ఈ ఒక సంవత్సరం సంతానం కలిగే అవకాశం ఉంది. 3 సంవత్సరాల వరకు సంతానం అందకోకుండా ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా సంతాన బలం కలిగి ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో లక్ష్మీ విషయంలో కానీ ధనధాన్యం విషయంలో కానీ కొంతవరకు సాధించగలుగుతారు. అది శ్రావణ మాసం నెల దాటిన తర్వాత వాళ్ళకి కుటుంబ బలంగా కొన్ని సమస్యలను ఎదుర్కొని దాటి రాగలుగుతారు. దాని తర్వాత ఇంట్లో కొంతవరకు ధనధాన్యాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఆ ధనధాన్యం కూడా ఒక రూపమైన స్థానాన్ని ఒక కట్టడంగా మార్చగలుగుతారు. అది స్థానబలం కట్టినా ఒకటే, ఒక అపార్ట్మెంట్ మాదిరిగా కానీ, లేకుంటే ఒక ల్యాండ్ పరంగా కానీ, లేకుంటే ఒక షాపు పరంగా కానీ కట్టి ఇవ్వగలుగుతారు. అదేవిధంగా మీ ఇంట్లో కూడా లక్ష్మి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీకు మానసికమైన ఆరోగ్య బలం అనేది కొంచెం ఎదురు దెబ్బ తగులుతుంది. ఈ ఆరోగ్య బలం ఎలా ఉంటుందిరా అంటే, మనం మంచిగా పోతే చెడుగా వస్తుంది. మీరు ఏ పని చేసినా కూడా కలిసి రాకుండా పోవడము, దీనివల్ల మానసికమైన వేదన, ఆరోగ్యంలో నలకట, ధైర్యం కోల్పోవడము, అధైర్యం ముందు పడిపోయి చేసే పనిలో కొంచెం నష్టం జరుగుతుంది. డబ్బు కొంచెం దూరం అయిపోతుంది. అనుకునే వాళ్ళు దూరం అయిపోతారు, బంధువులు దూరం అయిపోతారు. మనకి సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు మనకు దగ్గర అవుతారు. వాళ్ళ ద్వారాగా కొంచెం నష్టం జరిగి ఇంకా కొద్ది రోజుల వరకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులు కలిగిన వాళ్ళు, ఇటువంటి ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ గురువు గారిని సంప్రదిస్తే మీకు సరైన సమాధానం అందించి సరైన సంపూర్ణమైన పరిష్కారాన్ని మీకు ఖచ్చితంగా అందించి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కింద నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా మీకు లక్ష్మి కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా మీకు కలిసి ధనధాన్యములో కానీ, అష్ట ఐశ్వర్యంలో కానీ, సిరి సంపదలో కానీ, ఆ ఒక్క దైవ ఆశీస్సులు కానీ ఖచ్చితంగా మీకు ఎల్లవేళలా ఉంటాయని ఆ ఎల్లమ్మ తల్లి, ఆ వనదుర్గ దేవత, ఆ సమ్మక్క సారలమ్మలు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ కోయిదార చెప్పే విధానం ఎలాంటిదిరా అంటే, ఏదైనా సరే ముఖం సూటిగా ముక్కు సూటిగా చెబుతాను నేను. ఏ విధమైన ప్రయత్నమైనా సరే నా దగ్గర మీరు ఫోన్ చేసి మీరు కనుక్కుంటే ఖచ్చితంగా మీకు బలమైన పరిష్కారాన్ని అందిస్తాను. ఖచ్చితంగా మీరు ఏ సమస్యలో ఉన్న ఆ సమస్యల్లోంచి మీరు బయటకు వచ్చే మార్గాన్ని నేను తీసుకొస్తాను. తర్వాత ఈ కన్య రాశిలో ఉండే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అవి ఎలాంటి అంటే, మీ కుటుంబంలో నుంచి కొన్ని ఇబ్బందులు పడి కొంతవరకు మీకు కోర్టు మెట్ల వరకు మీకు జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని పాత కేసులు ఉన్నా కూడా అవి పరిష్కారం కావు, కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి. అవి ఈ సంవత్సరంలో కొన్ని పరిష్కారం అవుతుంటాయి. అదేవిధంగా ఈ కోర్టు సమస్యల నుంచి కొన్ని సంపూర్ణమైన మార్గాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఈ ఒక్క ప్రయత్నాన్ని ఏదైనా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ స్వామిని సంప్రదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయ జగన్మాత వనదుర్గ.